చాలామంది అడుగుతుర్రు. అసలెప్పుడు వీడియో చేద్దామన్నా, వీడియోస్ తీద్దామన్నా మా చిన్నోడు పడుకోడు. పడుకున్న 10, 15 మినిట్స్ వీడియో అంటే హాఫ్ అన్ అవర్ అయినా టైం తీసుకుంటది. దానికి ఎడిటింగు పెద్ద ప్రాసెస్ ఇదంతా ఉంటది. కొంచెం మా చిన్నోడు అనేటోడు ప్రీ స్కూల్ అంగన్వాడీకి స్కూల్‌కి పోయేటప్పుడు నేను ఎగ్జాక్ట్‌లీ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తా. అయితే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అన్నది నాకు కూడా క్లారిటీ లేదు. మీరే చెప్పుర్రి వీడియో చూసినోళ్ళు. నార్మల్‌గా మాకొక తాత అయితాడు భువనగిరిలో. తాత అంటే మా నానమ్మోళ్ళ మా మమ్మీ వాళ్ళ చుట్టాలే, మా నానమ్మకి చుట్టాలే. ఆ తాత మ్యాచ్ చూసిండు. మ్యాచ్ చూసి నాకు ఫోటోస్ సెండ్ చేసిండు. ఫోటోస్ సెండ్ చేస్తే నేను నచ్చిన. బట్ వీళ్ళకి నేను ఇక ఫ్రాంక్‌గా చెప్తున్నా, ఉన్నదే చెప్తున్నా, నేను లేదని కాదు. మా ఆయన ఫీల్ అవుతాడు కాడో కానీ కాడు, నేను ఉన్నదే చెప్తున్నా. ఎందుకంటే నిజాన్ని మార్చలేం కదా. అయితే మ్యాచ్ వచ్చింది, ఫోటో సెండ్ చేసిర్రు, నా ఫోటో సెండ్ చేసిర్రు, ఇద్దరు నచ్చుకున్నాం, అయిపోయింది. మా అమ్మ మా నాన్న కూడా ఫోటో చూసి ఓకే అన్నారు. కానీ వీళ్ళకి పేరెంట్స్ లేరు, వెనుక ముందు ఆస్తి పాస్తి ఏం లేదు. మెయిన్ రీజన్ దానికి మా అమ్మ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. మా నాన్న ఏమో ఆల్రెడీ మా అక్క వాళ్ళకి ఉన్నోళ్ళకి ఇట్లా మనీ ఉంది, జాగ ఉంది, భూమి ఉంది అనిస్తే వాళ్ళు సఫర్ అవుతుంటే చూసి మా నాన్నేమో ఏం లేని వాళ్ళకే ఇవ్వాలి, కష్టం చేసుకొని బతుకుతారు, వాళ్ళంతలో వాళ్ళు హ్యాపీగా ఉంటారని మా నాన్న తాటితో మా నాన్నకి ఇవ్వాలనే ఇంటెన్షన్లోనే ఉండు. కానీ మా అమ్మకి ఇష్టం లేదు. నా బిడ్డ ఇప్పటి నుంచి కష్టపడాలా, మొత్తం కష్టం చేసే బతకాలా అన్నట్టు మా అమ్మ. కానీ ఇక నేనేమో పాపం వీళ్ళకి పేరెంట్స్ లేరు కదా, నేను మంచిగా ఉండాలి వీళ్ళతోన, ఒక ఇక అంత కాకపోయినా అమ్మ అంత మెచ్యూరిటీ మనకు ఉండదు కదా, అమ్మ అంత ఓపిక మనకు ఉండదు కదా. ఆ కొంచెమైనా నేను వాళ్ళ దాంట్లో తీర్చాలని చెప్పేసి నేను చేసుకుంటాను. మొండి పట్టు పట్టిన. November 26th అనుకుంటా, November 26థ్కి ఫొటోస్ వాట్సాప్లో వచ్చినాయి. November 26 నందిని బర్త్డే ఈరోజే, సేమ్ ఎగ్జాక్ట్లీ November 26 ఈరోజే నందిని బర్త్డే రోజు ఫొటోస్ వచ్చినాయి. మేమందరం హాఫ్ శారీ కట్టుకొని ఫోటో దిగుతున్నాం అందరం, మా పోరగాళ్ళ గ్యాంగు. ఆ రోజే ఫొటోస్ వచ్చినాయి. మా పోరగాళ్ళందరూ చూపించిన బాగుండక్క అన్నారు. November 26 తర్వాత రెగ్యులర్గా మా తాత కాల్ చేస్తూనే ఉండు, సరే చూద్దాం అంటుండు మా నాన్న. నేనేమో చేసుకుంటా అన్న కదా, నువ్వు ఎందుకు చెప్తలేవు, నువ్వు రమ్మనన్న ఆతృతతోటి ఏమో నేను చెప్తున్నా. అయితే నువ్వు రమ్మనడం నేను రమ్మనడం కాదు, ఇంటికి వస్తే బాగుండదు, ఆడపిల్ల కదా, ఎన్ని సంబంధాలు వచ్చినాయో ఎన్ని పోతున్నాయో అంటారు పక్కన వాళ్ళు, మనమే పోదాం అని అన్నారు. సరేలే అని December 3 నాకు మ్యాచ్ చూసిన తాత ఉన్నాడుగా ఇప్పుడు భువనగిరి, ఆ తాత అంటే దత్తప్పగూడెం వాళ్ళది, వాళ్ళు భువనగిరిలో ఉంటారు. అయితే ఆ తాత వాళ్ళ యానివర్సరీ December 3కి మేము సాయిబాబా గుడికి వస్తున్నాం, మీరు కూడా రండి అని మా నాన్నకు ఫోన్ చేసి చెప్తే మా నాన్న నన్ను ఎక్కించుకొని బండి పైన December 3కి సాయిబాబా గుడిలో మా పెళ్లి చూపులైనాయి. మా పెళ్లి చూపుల రోజు స్కై బ్లూ కలర్, నాకు అసలు తెలియదు ఆయన షర్ట్ వేసుకొని వస్తాడని. నేను స్కై బ్లూ డ్రెస్, లాంగ్ లెంత్ డ్రెస్ వేసుకొని వచ్చిన, సేమ్ స్కై బ్లూ షర్ట్ వేసుకొని వచ్చిండు. మా తాత వచ్చినాక ఫన్ చేసిండు, అబ్బా సేమ్ డ్రెస్ వేసుకొని వచ్చారు, మీరు అప్పుడే ఫోన్ మాట్లాడుకుంటారా అన్నారు. అసలే తెలియదు, నేను ఆ రోజే చూస్తున్నా, అప్పుడే ఫోన్ మాట్లాడుకుంటారా, మీరు కావాలని వేసుకొచ్చుకుర్రా అని అన్నాడు. లేదు నాకేం తెలుసు ఆయన వేసుకొచ్చుకుంటాడనే, నాకు తెలియనన్నా తెలుసు ఆయన అని నేనన్నా. అయితే ఇక అయిపోయింది. ఆయన అప్పటికే ఆఫీస్ పోవడానికి టైం అవుతుంది, తొందరగా మా ముందే వెళ్ళిపోయింది. ఇక లేట్ అవుతుంది 10:30, 11కి అట్లా. ఇక దర్శనం చేసుకున్నాం. పక్కన నిల్చో, మా మన్మరాలు అయిట్ ఉందా, నువ్వు అయిట్ ఉన్నావా చూద్దాం, పక్కన నిల్చో ఫోటో తీస్తా అంటే మా ఆయన వద్దు తాత, వద్దు ఫోటో ఇప్పుడేమొద్దు తాత అని భయపడుతుండే ఇక అని. ఇక వెళ్ళిపోయింది ఆయన, అంతలో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇక మేము మళ్ళీ మా నాన్న ఇక్కడ నుంచే ఇప్పుడు మా అత్తగారింటి గల్లీలకించి నన్ను గట్టుంది రాలి ఇల్లని చూపించిన, కానీ అంత ఐడియా రాలేదు. వెళ్ళిపోయినాం. December 3 నుంచి 10 days వరకు సస్పెన్స్లో పెట్టిరు అమ్మ వాళ్ళు. మంచిగానే ఉండు పిల్లగాడైతే. అయితే మేము సాయిబాబా గుడికి పోయేటప్పుడు మాకంటే ముందే అబ్బాయి వచ్చి కూర్చుండు మా ఆయన. అయితే మా నాన్న రాగానే లేచి నిల్చుండు, కూర్చున్నోడల్లా లేచి నిల్చోగానే మా నాయన చూసిండు, అమ్మ నేను వస్తున్నా అని మస్తు రెస్పెక్ట్ ఇచ్చిండు అని. ఇక మా నాయనకి ఇక మంచి ఇంప్రెషన్ వచ్చింది. అయితే అప్పటికే నన్ను ఆ సాయిబాబా గుడి కాడలో వదిలిపెట్టి వాళ్ళ ఇల్లు చూడనీకి వచ్చింది మా నాయన. ఇల్లు చూడనీకి వస్తే వాళ్ళిద్దరే బాయ్స్, తను వాళ్ళ తమ్ముడు, మా ఆయన వాళ్ళ తమ్ముడు. అయితే ఇంట్లో అన్ని ఇట్లా గిన్నెలు, బట్టలు, ఎక్కడ సామాన్లు అక్కడ, మంచి ఆడవాళ్ళు ఇంట్లో ఎట్లా ఉంటాయో అట్లనే ఉన్నాయంట. మా నాన్న నాకు బైక్ పైన పోతే చెప్తుండు, ఏం కాదు బిడ్డ,
చేసుకో మంచిగుంది వాళ్ళ ఇల్లు అంటే ఇల్లు చిన్నగా ఉంది. ఇల్లు ఇట్లా మంచి ఆడోళ్ళు ఉన్న ఇల్లు ఉన్నట్టే చదురుకుర్రు, మంచోళ్ళు ఉన్నట్టురు, నేను రాగానే లేచి నిల్చుండు, మస్తు రెస్పెక్ట్ ఇస్తుర్రు. అట్లా ఏం లేని వాళ్ళకే అంత ఎట్లా భరించాలి, ఎట్లా ట్రీట్ చేయాలి, ఎవరితో ఎట్లుండాలి, ఎట్లా చూసుకోవాలి మనం అని వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఉన్నోనికి ఆవారా తిరుగుడే ఉంటుంది బిడ్డ, చేసుకోవాలి అంటే నాకేం లేదంటారు. ఫస్ట్ నాకు కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. మా నాన్న ఏం లేకుంటే నేను ఎంతగానో అని సంపాదించి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి నాన్న, ఈ క్వశ్చన్ అయితే వేసిన నేను 100%. పోతుంటే ఎక్కడంటే కాటపల్లి బ్రిడ్జ్ దగ్గర వేసిన. కాటపల్లి దాటంగానే మా నాన్న అన్నాడుగా, అరే మాకు కూడా ఏముందిరా, అమ్మ తెలందాక మీ దగ్గర ఉంటే నేను తెలందాక పని పోయేది, అమ్మ పొద్దున్న దాకా పోయేది, అట్లా సంపాదించే మీ పెళ్ళిళ్ళు ఏం చేసిన, 4 పెళ్ళిళ్ళు ఉట్టిగానే అయినాయా, చేసుకో ఏం కాదు బాగుంటుంది నీ లైఫ్ అని అన్నాడు. సరే ఇక ఆ పట్టు పట్టిన ఇక నేను ఆ పట్టు పట్టి ఇక చేసుకుంటాను పెట్టిన. December 3 రోజు అదంతా. December 11th రోజు మా ఇంటికి వచ్చిర్రు. ఇక ఆడ ఫిక్స్ చేసేసిర్రు. ఆ రోజు అయితే ఒక ఫోటో దిగినాం. నన్ను చూసలేడు మా ఆయన. ఆ రోజు మస్తు సిగ్గుపడుతుండు. అందరు నవ్వుతురు, శ్రావణి వాళ్ళ ఆయన అసలు ఎవ్వరితో మాట్లాడేటట్టు లేడు, శ్రావణి కష్టం ఉన్నట్టుంది, ఇదేమో ఒకటే వాగుతుంది, ఇదెంతో ఆయన ఒరేటట్టు లేడు అని మా అక్కలు అంటుర్రు. ఇక కట్నం కాడ పెద్ద పెద్దగా అయింది, నీకు ఇంత కావాలి అంత కావాలి అంటే ఎంత అని అన్నారు. 10 లక్షలు అని అడిగిర్రు. ఈ లోవర్ ఎక్స్పెక్టేషన్స్. ఫార్మాలిటీకి అని అడిగిరు పాపం, కానీ అంత ఇస్తారా. ఇక మా రెండో అక్క అన్నదిగా, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, మీకు ఏముందని 10 లక్షలు ఇస్తారు ఎట్లని అడుగుతుర్రు అని అన్నది. నాకైతే మస్తు బాధ అనిపించింది, ఫీల్ అవుతారేమో అని. కానీ మొత్తానికైతే నాకు ఇష్టం ఉంది కదా అని చెప్పి మా నాన్న అయితే ఒక 2 lakhs ఒక 7 తులాల బంగారం అని అయితే ఒప్పుకుండు. అన్నదానికంటే ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువనే పెట్టిండు. పెళ్ళి అయితే ఇక December 11 తర్వాత వీళ్ళు ఈడికి రావాలి కదా, December 16కి ఈడికి వచ్చిండ్రు. ఇక పప్పన్నం ఆడ కూడా పప్పన్నం తిన్నారు 11th రోజు. మళ్ళీ ఈడికి వచ్చి ఈడ తిన్నారు. ఈడ తింటే మా ఊర్లో ఒక ఆయన అంటే ఇప్పుడు మా అత్తగారి ఇంటికాడ ఒక ఆయన, ఇక వీళ్ళ కులముల సమక్షంలో కూడా ఎంత కట్నం అని చెప్పాలి కదా. చెప్తే ఎన్ని లక్షలు కట్నం ఎంత అంటే ఒక 2 lakhs క్యాష్, ఒక 7 తులాల బంగారము అని అంటే కులంలో ఒక ఆయన అన్నాడంట. మా నాయన అయితే మస్తు ఫీల్ అయ్యిండు. ఆ బాధ నేను చెప్తున్నా, ఇంటికి వచ్చినాక చెప్పిండు. అరే మీ ఊర్లో ఒక ఆయన గిట్లా అన్నారా నన్ను అని మస్తు బాధపడ్డాడు. ఏమన్నాడంటే, నువ్వు బాగా అంటే మా క్యాస్ట్లో నాకు ఇవ్వడం మనీ గొప్ప అంటే వీళ్ళ సైడ్ ఇయ్యరంట ఈ ఊర్లో, మా సైడ్ మస్తు ఇస్తారు. ఇంతగానం ఒప్పుకుంటున్నావు, 2 లక్షలు ఇంట్లోకి అంటున్నావు, 7 తులాల బంగారం అంటున్నావు, నువ్వు అనడం వరకైనా ఒప్పుకోవడం వరకైనా పెడతావా అని అన్నాడంట. అయితే ఆల్రెడీ మా మా చిన్న అక్క మనీ తీసుకొచ్చింది, వాళ్ళకి ఇవ్వాల్సిన 2 lakhs ఇద్దామని తీసుకొచ్చిర్రు. కానీ ఒకటేసారి ఇస్తే కన్ను చెదిరినట్టు ఉంటుందని ఒక 50,000 ఏం పోసిరంట మా పెద్దమ్మ కొడుకు వాళ్ళతోటి. ఆ రోజు అట్లా అన్నాడని ఇంటికి వచ్చినాక నాకు పెరిగి ఇంటికి వచ్చినాక నన్ను ఒక్కరు కాకుండా ఒకరు పెద్ద టార్చర్ పెడుతురు. మా అమ్మ అంటుంది, వీళ్ళకి ఫస్ట్ సింగిల్ 2 రూమ్సే ఉన్నాయి అనమాట, అలా చిన్న 2 రూమ్లు ఉన్నాయి, ఎందుకు ఒప్పుకొచ్చుకున్నాము, ఎందుకు పప్పు అన్నం తిన్నాము అని మా అమ్మ టార్చర్ పెడుతుంది. మా చిన్నక్క కూడా, ఇంకో నువ్వు వండుకుంటే తలకాయ అటు తాకుతుంది, కాళ్ళు అటు తాకుతాయి, గోడలు తాకుతాయి, అంత చిన్నగా ఉన్నాయి 2 రూములు, అసలు ఎందుకు చేసుకుంటా అంటున్నావు అని మా చిన్నక్క అంటుంది. మా అమ్మ అంటుంది, ఎందుకు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయక, ఏం లేదు వాళ్ళకు అత్త లేదు మామ లేడు ఎందుకు ఇవ్వాలని మా అమ్మ అంటుంది. నేనేమో బస్సు బాధ అనిపిస్తుంది ఇక నాకు, ఏం కాదు నేను చేసుకుంటా అంటున్నా కదా మీకు ఎందుకు అవుతుందని నేను వాదిస్తూ ఉంటున్నా. వీడియో అయితే లెంతీ అవుతుంది, కాకపోతే ఇంట్రెస్టింగ్ ఉంది కదా. నాకు కూడా అప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఉండే, ఎందుకంటే పాపం చేసుకోవాలని. ఇక వీళ్ళేమో సఫర్ అవుతారు. ఇక మాకే పంతులు కాడికి తీసుకొని పోతే 6 months మా పేరు మీద లగ్గాలు లేవంటారు. ఇక పెళ్ళి క్యాన్సల్ అవుతుందనే అనుకున్నా నేనైతే. కానీ మా ఆయన ఏం చేసిండు, వీళ్ళు పోగానే పక్కన ప్లేస్ ఉంటే ఆ పక్కన ప్లేస్ అంతా క్లియర్ చేసేసి ఇల్లు కట్టిండు. ఇల్లు కట్టి ఎగ్జాక్ట్లీ December నుంచి April 28కి నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ రోజు లగ్న పత్రిక రాస్తే May 16కి పెళ్ళి ఫిక్స్ చేసిర్రు. కార్డ్స్ కూడా అన్ని నేమ్ చేంజ్ చేసిర్రు. నా మీద వస్తే నందిత అని పెట్టిండు మా ఆయననే. ఎంగేజ్మెంట్ అయిపోయినాక మా ఇంట్లో ఉన్న సెకండ్ అక్క వాళ్ళ హస్బెండ్ని మేము అన్న అనేది మా ఇంట్లోనే ఉంచుకుంటాం, మా మేనత్త కొడుకు. అయితే ఆయనకు డయాలసిస్ ఆల్రెడీ కిడ్నీ పేషెంట్. అయితే May 16కి పెళ్ళి అయితే May 8కి నేను షాపింగ్ పోయినా మాంగళ్య బోడుప్పల్. మా అక్క వాళ్ళ పిల్లలకు బట్టలు తీసుకోవడానికి పోగానే నాకు ఫోన్ వచ్చింది. మా అన్నకు ఆల్రెడీ డయాలసిస్ పేషెంట్, అటు ఇటు తిరుగుతుంటానో ఏమో 2 daysకి ఒకసారి డయాలసిస్ చేయించాలి, హాస్పిటల్లో వచ్చిందో ఎట్లొచ్చిందో కరోనా వచ్చింది, పెళ్ళి స్టాప్ చేయాలని సస్పెన్స్లో పెట్టిర్రు. ఆ కరోనాలో ఇక
ఈ 5 months గ్యాప్ తోటే మా పెళ్ళి అవుతుందా కాదన్న టెన్షన్లు ఉంటే ఎంగేజ్మెంట్ చేసినాక కొంచెం క్లారిటీ వచ్చింది. ఎంగేజ్మెంట్కి కూడా మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్కి ఒక ఎంగేజ్మెంట్కి 3 days ముందు ఏదో స్టమక్ పెయిన్ వచ్చి ఆపరేషన్ అయింది. ఆ ఎంగేజ్మెంట్ అవుతుందా అన్న డౌట్ తోటి ఉండే. ఎంగేజ్మెంట్ అయిపోయినాక May 8కి అన్నకు డయాలసిస్ వల్ల రావడం పోవడం జర్నీలను హాస్పిటల్లోనో ఎట్లనో మొత్తానికైతే ఆడ కరోనా వచ్చింది. మా అన్నని ఖచ్చితంగా 2 daysకి ఒకసారి డయాలసిస్కి తీసుకెళ్ళాలి. కరోనా వచ్చిన పేషెంట్లను బయటికి తీసుకెళ్ళొద్దంటే మళ్ళీ నా పెళ్ళి ఒకటి పెట్టుకుర్రు. పెళ్ళి క్యాన్సిల్ చేస్తారా, ఫంక్షన్ హాల్ ఆర్డర్ చేసేసారు, అవన్నీ చెప్పిర్రు. ఇప్పుడు ఎట్లా అని ఇక మాదొక పెద్ద టెన్షన్ అయిపోయింది మాకైతే. ఇక నేను బోడుప్పల్ నుంచి మాంగళ్య షాపింగ్ నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అడగుడూరు పోయినా. ఇక నువ్వు ఇంటికి రావద్దు, నీ పెళ్ళి ఎట్లయినా చేస్తాం. మా నాయన ఫోన్ చేయగానే నేను ఇక మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాక మా పెద్దమ్మనేమో పెళ్ళి చేయొద్దు అంటుంది. మా చిన్నమ్మేమో ఆల్రెడీ ఇక మా అన్నకి సేవ ఇట్లా చేసి మా అమ్మ సిక్ అయిపోయింది. మా అమ్మకు కూడా కరోనా వచ్చింది. ఇక వాళ్ళ తల్లి వెళ్ళది, తండ్రి ఇంట్లోకి వెళ్ళి మా వాళ్ళు మొత్తం ఇక క్వారంటైన్లు ఉండేపోయారు. ఇక వాళ్ళందరూ అట్లున్నారు. పెళ్ళి ఇట్లా చేస్తామని మా పెద్దమ్మ, ఏంగా చేద్దామని మా చిన్నమ్మ ఏం చేస్తుంది, ఇంకో మనం కాళ్ళు కడుగుదాం తీయరా, నేను కడుగుతా కాళ్ళు. మా అమ్మ వాళ్ళ చెల్లి ఎందుకు పెళ్ళి ఆపాలి, పెళ్ళి ఆపాలి ఏమొద్దు అని మా చిన్నమ్మ అంటుంది. మా పెద్దమ్మ ఏమో గంత కట్నం ఇచ్చి 2 లక్షలు పోసి కడుపు నిండా కనుక్కొని కళ్ళారా పెళ్ళి చూసుకోవద్దా అని, ఈసారి కాకపోతే మళ్ళీ సారి ఏమొద్దు పెళ్ళి ఆపాల్సిందే అని మా పెద్దమ్మ అంటుంది. నాకు కూడా ఇష్టం లేదు, మా అమ్మ మా నాన్న రాకుండా పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అనేసి నేను పెళ్ళి క్యాన్సిల్ చేస్తా అని ఆడొక 2 days ఉండి May 8 నుంచి 12 వరకు ఉండి 12కి మా అమ్మకు వచ్చిందని తెలియగానే ఇంటికి వెళ్ళేసి రాగానే క్వారంటైన్లోనే ఉన్నారు. అట్లకైనా పర్లేదు, ఇక మా అమ్మకి నేనున్నా. ఇక అసలు పెళ్ళి వద్దంటే వద్దు, నేను ఇప్పుడు చేసుకున్న తర్వాత చేసుకుంటా అన్నాక తర్వాత ఒక రోజు వచ్చి మళ్ళీ లగ్న పత్రిక రాస్తే June 4కి వచ్చింది మా పెళ్ళి. June 4కి అయితే నా పెళ్ళి అయిపోయింది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా చెప్పండి మీరే. బాగుందా నా లవ్ స్టోరీ? లవ్ మ్యారేజ్ అనుకుంటా నేనైతే. మీరైతే కామెంట్ చేయండి.